జై శ్రీమన్నారాయణ. ఈరోజు 22వ పాశురం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. அங்கண்மாஞாலத்தரசர் அபிமான பங்கமாய் வந்து நின் பட்டிக்கட்டில் கீழே செங்கமிருப்பார் போல் வந்து தலை பெய்தோம். கிங்கிழ்வாய் செய்த தாமரை பூ போலே செங்கல் சிரிச்சிறிதே மேல் விழியாவோ திங்களும் ஆதித்யஞ்சு மெதுன்று நாற்போல் அங்கடி ரெண்டும் கொண்டு எங்கள் மேல் நோக்குதியேள் எங்கள் மேல் శాపం ఇళందేలోరెంబావాయ్. ఇక తాత్పర్యము: సుందరము విశాలము అగు మహా పృథివీ మండలం అంతా కూడా ఏలిన రాజులు తమ కంటే గొప్పవారు లేరు అనడి అహంకారమును వీడి తమను జయించిన సార్వభౌముడి సింహాసనం కింద గుంపులు గుంపులుగా చేరి ఉన్నట్లు మేము కూడా అభిమాన భంగమై వచ్చి నీ సింహాసనం కింద గుంపులు గుంపులుగా చేరి ఉన్నాము. చిరుగంట ముఖము వలె వీడి ఉన్న తామర పువ్వు వలె వాత్సల్యముచే ఎర్రగా ఉన్న నీ కన్నులు అను మెల్లమెల్లగా విచ్చి మాపై ప్రసరింపజేయుము. సూర్యచంద్రులిద్దరు కూడా ఒక్కసారి ఆకాశమున ఉదయించినట్టుండడి నీ రెండు నేత్రములతో మా వైపు కటాక్షించితివా మేము అనుభవించియే తీరవలె అనడి శాపం వంటి కర్మ కూడా మమ్ములను వీడిపోవును. జై శ్రీమన్నారాయణ. రాచకొండ రామాచార్యులు.